హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కాకతీయులకు సంబంధించిన ఇది 8th క్లాస్ తెలంగాణ 8th క్లాస్ సోషల్ బుక్లో ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులకు సంబంధించిన టాపిక్ ఇది. సో ఇది ముఖ్యంగా టెట్ పేపర్ 1 సబ్జెక్ట్లో ఎక్కువగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, గమనించండి. సో తెలుగు సాహిత్య అభివృద్ధిలో కాకతీయులు ఇది ముఖ్య పాత్రను వహించిందని చెప్పుకోవచ్చు. సో వారి కాలంలోనే తొలి తెలుగు పద్యకావ్యంగా భావించే శ్రీమదాంధ్ర మహాభారతంను కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు భాగాలు ఒక్కొక్క భాగాలుగా రచించడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క భాగాలుగా శ్రీమదాంధ్ర మహాభారతం తొలి తెలుగు పద్యకావ్యంగా భావించే శ్రీమదాంధ్ర మహాభారతంని రచించడం జరిగింది. తర్వాత ఈ కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాలు ఏమేమి ఉన్నాయంటే బయ్యారం శాసనం, 1000 స్తంభాల గుడి శాసనం, నాగులపాడు శాసనం, పిల్లరమర్రి శాసనం, పాలంపేట శాసనం కానీ కొండపర్తి శాసనాలు కానీ మనకు వీరి యొక్క చరిత్ర, వీరి ఆధారాల గురించి మనకు ఈ శాసనాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ శాసనాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రతాపరుద్ర యశోభూషణం రచించిన ఈ గ్రంథాన్ని రచించింది విద్యానాథుడు. ఇది కూడా 2-3 సార్లు రావడం జరిగింది. ఇంకా ముఖ్యమైన గ్రంథాల్లో క్రీడాభిరామం ఎవరు వినుకొండ వల్లభరాయుడు రచించారు. తర్వాత ఏకాంబరనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్ర. సో ఇవి ముఖ్యమైన గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా కాకతీయుల విశేషాలు తీసుకుంటే కనుక కాకతీయుల వంశ మూల పురుషుడిగా దుర్దయని చెప్పుకోవచ్చు మనం. తర్వాత తెలుగు భాషకు అత్యంత గౌరవం ఇచ్చి ఆస్థాన భాషగా తెలుగు భాషని గుర్తించడం జరిగింది. శాసనాలన్నీ కూడా దాదాపు తెలుగులోనే వేయించారు. తెలుగుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఆ రాజుల్ని ఆంధ్ర రాజులుగా కీర్తించడం జరిగింది. సో తెలుగు భాష మాట్లాడే కోస్తా ప్రాంతం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతం కానీ ఒకే చక్రం కిందికి, అంటే ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జరిగింది. సో ఇలా తెలుగు ప్రజల విశ్వాసాన్ని కూడా వీళ్ళు చూరగొన్నారు. సో కాకతీయుల రాజుల్లో ముఖ్యులు ఎవరు అనంటే 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, 2వ ప్రతాపరుద్రుడుగా మనం చెప్పుకోవచ్చు.